మన్రేగా పథకాన్ని మన కాంగ్రెస్ పార్టీలో రూలింగ్లో ఉన్నప్పుడు ఆర్థిక శాస్త్రవేత్త అయిన మన్మోహన్ సింగ్ గారు, రాహుల్ గాంధీ గారు ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం. ఏ ఒక్కళ్ళు కూడా ఆకలితో కడుపు నిండా అన్నం తినకుండా పడుకునేదానికి వీల్లేదు. ఏ రోజైనా ఇబ్బంది వచ్చిన రోజు గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళకి పని కల్పించి వాళ్ళ కడుపు నిండా వాళ్ళు భోజనం తినేదానికి సహకరించాల్సిన బేసిక్ రూల్ అంటే అంబేద్కర్ గారు తీసుకొచ్చిన ఈ వీటన్నిటిలోనూ ఈ పాయింట్ క్లాస్ కూడా అంటే బేసిక్ మనకు ఏమేమి మన ప్రాథమిక హక్కులు. సో మన ప్రాథమిక హక్కుల్లో విద్య అనేది ప్రాథమిక హక్కు, భోజనం అనేది. సో గవర్నమెంట్ మినిమం రెస్పాన్సిబిలిటీ దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఏర్పరిచిందే ఈ మన్రేగా పథకం. సో దీన్ని ముక్కలు చెక్కలు తీసేసి పేర్లు మార్చేసి సో దాని ఫంక్షన్నే పూర్తిగా మార్చేశారు. సో వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళకి నచ్చినప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఇచ్చేసి ఆ పథకం ఊరికే నడుస్తుంది అనిపించి ఈ పథకాన్ని కొలాప్స్ చేసేదానికి గాను ఈ స్టెప్ తీసుకున్నారు. సో దీనికి పేరు మార్చడంలో మాకు వచ్చిన మహాత్మా గాంధీ పేరంటేనే, రాహుల్ గాంధీ అసలు ఎక్కడ గాంధీ అనే పేరుంటేనే వాళ్ళకి దే ఆర్ పిసింగ్ ఇన్ దర్ ప్యాంట్స్. సో వాళ్ళ ఫోబియాని మేమేం చేయలేము. సో వాళ్ళ ఫోబియా ఉంటే వాళ్ళ దగ్గరే ఉండొచ్చు కానీ బట్ పేరు మార్పు అనే నెపంతో పథకాన్ని కొలాప్స్ చేస్తున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. సో బేసిక్గా కంట్రీకి మూలాధారము ఫస్ట్ బేసిక్ ఒక జిల్లా మాత్రం ప్రొటెస్ట్ అనేది నడుస్తుంది. త్రూ అవుట్ ఇండియా ఈ ప్రొటెస్ట్ నడుస్తుంది. సో మా జిల్లాలో మా డిసిసి ప్రెసిడెంట్, మా కాంగ్రెస్ నాయకులందరూ కూడా దీన్ని పాటిస్తున్నారు. దయచేసి ప్రజలందరికీ నేను కోరుకునేది ఏంటంటే దయచేసి ఈ పథకం మా కాంగ్రెస్ కోసం చేసేది కాదు. సో ఈ పథకం వల్ల చాలా మంది భోజనం లేకుండా పడుకునే పసిబిడ్డలకి వాళ్ళ పొట్టలు 100% వాళ్ళ పొట్ట నిండే దానికోసం పెట్టిన పథకము. దయచేసి అందరూ కూడా ఈ పథకాన్ని సపోర్ట్ చేయండి. జై మన్రేగా.